ఓవైపు దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఎన్కౌంటర్లు, ఇంకోవైపు తెలంగాణలోని జడ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి లచ్చన్న దళం పేరిట ఆయన ఇంటికి నేరుగా ఒక లేఖ వచ్చింది. సో ఆ లేఖలో క్లియర్గా అనిరుద్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. సో బలుపు తగ్గించుకో అన్నట్టుగా, మంత్రివి కావాలంటే గర్వం తగ్గించుకోమన్నట్టుగా. సో అందులో మావోయిస్టుల పేట వచ్చినట్టు ఆ లేఖలో అనిరుద్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో మంత్రి కావాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. సో ఏవైతే కంపెనీలు కావచ్చు, ఇతరితర అక్కడ పేద ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి అనిరుద్ రెడ్డి శిక్ష నీకు ప్రజాకోర్టులో తప్పదంటూ ఆ లేఖలో రాసినట్టు తెలుస్తుంది. గతంలో సైతం అనిరుద్ రెడ్డికి ఇదే తరహా లేఖ వచ్చింది. అప్పట్లో అది ఫేక్ లేఖగా పోలీసులు అయితే తేల్చేశారు. మళ్ళీ ఇక లచ్చన్న దళం పేరిట వచ్చినటువంటి లేఖ నేరుగా అనిరుద్ రెడ్డి ఇంటికి వెళ్ళింది. సో మరి ఆ లేఖలో ఏముంది, ఎందుకు మరి అనిరుద్ రెడ్డిని టార్గెట్ చేస్తూ గత కొన్ని రోజులుగా ఈ రకమైనటువంటి లేఖలు వస్తున్నాయి? పూర్తి స్టోరీ తెలుసుకుందాం. ప్రస్తుతం మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నాడు. విజయ్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. లచ్చన్న దళం పేరుతో జడ్చర్ల ఎమ్మెల్యే ఇంటి అడ్రస్కు మరో లేఖ రావడం కలకలం సృష్టిస్తుంది. ఎమ్మెల్యే గారు, మంచిగా వ్యవహరించు, పెద్దవారికి ఇజ్జతిచ్చి మాట్లాడు, పైసలు ఉన్నాయని నీలుగకు అంటూ లచ్చన్న దళం పేరుతో లేఖను పంపారు. గర్వం ఉంటే ఎప్పటికీ మంత్రివి కాలేవు, అందరితో మంచిగా ఉంటేనే మంత్రివి అవుతావు. మొన్న రంగారెడ్డిగూడెంకు చెందిన 2 ముస్లింలతో పాటు మరో వ్యక్తిని పట్టుకుపోయిన విషయం మరవకు, దయచేసి జాగ్రత్తగా ఉండు, ఇట్లు లచ్చన్న దళం అంటూ లేఖలో పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ఈ లేఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు తెరలేపింది. గ్రామంలో వెలిసిన పోస్టర్లు మావోయిస్టులవి కాదని గ్రామస్తులయ్యి పనిచేశారంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. వారం 10 రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వగ్రామంలో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టించింది. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ లచ్చన్న దళం పేరు మీద గ్రామంలోని ఓ ఇంటికి లేఖను అతికించారు. లేఖలో జడ్చర్ల ఎమ్మెల్యే, ఆయన సోదరుడు, అనుచరుల పద్ధతి మార్చుకోవాలంటూ, లేకపోతే ప్రజాకోర్టులో శిక్ష తప్పదంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బలవంతంగా పేదల భూములు లాక్కుంటున్నారంటూ ఆరోపించారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కలిసి బాల్నగర్, రాజాపూర్ ప్రాంతాల్లో ఉన్న కంపెనీల్ని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇక దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అది నకిలీ మావోయిస్టుల లేఖ అని తేల్చారు. మావోయిస్టుల లేఖ పేరిట పోస్టర్ను అంటించిన కేసులో 3 అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రంగారెడ్డిగూడకు చెందిన షేక్ రఫీక్, కుమ్మరి భగవత్, మహమ్మద్ షా అలీ, షేక్ తౌఫిక్ నౌల్గిరిపై కేసు నమోదు చేశారు. షేక్ తాఫిక్ పరారీలో ఉండగా మిగతా 3 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి 29 డూప్లికేట్ లెటర్ ప్యాడ్లను, 3 సెల్ ఫోన్లు, బైకును స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఈ ఘటన మరవక ముందే ఈ లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేవలం జడ్చర్ల ఎమ్మెల్యేనే టార్గెట్ చేసుకొని మావోయిస్టుల లేఖలు విడుదల చేయడం కలకలం రేపుతోంది. మరోవైపు వరుస ఎన్కౌంటర్ నేపథ్యంలో ఈ లేఖల గొడవ ఏమిటంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.